నమస్తే, నేను మీ ఆవిన్ జనగామ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు, భవిష్యత్తు రాజకీయాలు అంటే ఎలక్షన్స్కి హార్డ్లీ 2 years అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ 1.5 year కంటే ఎక్కువ దూరం అయితే లేదు. ఆల్రెడీ రాజకీయ వేడి టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసింది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి విశ్లేషణ. సరే, తెలంగాణ జనసమితి పార్టీ పెట్టినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈరోజు మనతో పాటున్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు, అంటే రానున్న రోజుల్లో సార్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది సార్ మాట తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. చాలా కాలం అయింది సార్ మీరు ఇలా ప్రజల్లో కనబడి. ఎందుకు మీరు సైలెంట్ అయ్యారు సార్? ఎప్పుడు సైలెంట్ లేము. కాకపోతే ఏంటంటే మన దగ్గర దాదాపు సంవత్సరంన్నర కోవిడ్ కారణంగా కార్యకలాపాలు ఎక్కువగా జరగలేదు. ఆ తర్వాత ఎన్నికలు పాల్గొన్నాం. చాలా విస్తృతంగా 3 ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ కలెదిరిగినాం కదా. ఖమ్మము, వరంగల్, తర్వాత నల్గొండ విస్తృతంగా తిరిగినాం, చాలా చోట్ల చేసినాం. అటు తర్వాత నుంచి ఇక వరుసగా కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి. కోవిడ్ సందర్భంగా సరిగ్గా ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందరికీ అందించాలని, అదేవిధంగా కోవిడ్ వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్ళని ఆదుకోవాలనే కార్యక్రమం చేసినాం. పోడు భూముల విషయం మీద ఆందోళనలు నిర్వహించినాం. కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. అంతర్గతంగా మమ్మల్ని మేము సంస్కరించుకునే ప్రయత్నం కూడా చేసినాం. ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది మా కార్యాచరణ నుంచి మేము సమీక్షించుకొని ఒక నిర్ధారణకు వచ్చినాం. మేము అనుకున్నది ఏంటంటే, మొత్తంగానే ఇవాళ తెలంగాణ జనసమితి అనేది ఒక ప్రజాసంఘంగా పనిచేస్తున్నది. అట్లా కాదు, ఇది ఒక రాజకీయ పార్టీగా ఎదిగిన తర్వాత రాజకీయాలు కూడా చేయటం దీని ప్రధాన కర్తవ్యంగా ఉంటుందని గ్రహించి, అది చేయటానికి నిర్మాణం ఎట్లుండాలి, ఆచరణ ఎట్లా మార్చుకోవాలనేది నిర్ణయించుకొని ఆ రకంగా మార్పులు చేర్పులు చేసుకున్నాం. ప్లీనరీ అయింది. ఇప్పుడు మా కార్యాచరణ కొనసాగుతూనే ఉంది. రైట్ సార్, అంటే ఈ ప్రశ్న కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ సార్ మీరు 90% గెలుస్తారు అని అనుకున్నాం, చాలామంది అనుకున్నారు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. మేబీ తీన్మార్ మల్లన్నతో మీరేమైనా మాట్లాడి, మల్లన్న నేను నిలబడుతున్నా కదా, మీరు కాస్త తప్పుకోండి, మీ మద్దతు మాకు ఇవ్వండి అని ఉంటే మీరు 100% గెలిచేవారు అనేటువంటి మాట ఒకటి ఉంది సార్. ఎందుకంటే అధికార పక్షం చాలా డబ్బు వెచ్చిచ్చింది అనేటువంటి మాట కూడా ఉంది. అంటే మీరు ఒక సైడ్ నుంచి ప్రజాక్షేమం కోసం పోరాడుతున్నారు, తీన్మార్ మల్లన్న కూడా అలాగే పోరాడుతున్నారు కదా. కలిసి పోరాడుంటే, ఎందుకంటే ప్రజల గొంతు మీరు, సో మీరు కలిసి పోరాడుంటే మేబీ మీరు గెలిచేవారు అనేటువంటి మాట ఒకటి ఉంది సార్. ఎందుకంటే ఆ ఓట్ల చీలిక కానీ, లేదంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా మీ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనేటువంటి క్లారిటీ లేకుండా ఉండింది. విషయము మీరు చెప్పిందంతా నేను అంగీకరించలేను. మల్లన్నత్ కంటే కూడా చాలా కీలకం ఏంటంటే, చెరుకు సుధాకర్ను సిపిఐ పార్టీ పోటీలో లేకుంటే లాభం అయ్యేది మాకు. ఓకే, అది దానివల్ల ఏమవుతుందంటే అనవసరమైన గందరగోళం తలెత్తుతూ ఉంటుంది. ఆ గందరగోళం తలెత్తేది కాదు. అప్పుడు ఏకోన్ముఖంగా అందరం కలిసి ఒకే అభిప్రాయం ప్రజల్లో చెప్పేవాళ్ళం. ఒక ఊపు వచ్చేది, దాంతో చాలా లాభం జరిగేది. అక్కడికి కూడా మాకు ఒక తృప్తి ఏంటంటే, చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది మేమే అందరికీ. అట్లా తక్కువ డబ్బు ఖర్చు పెట్టి విస్తృతంగా తెలంగాణ అంతా తిరిగి బాగా ప్రచారం చేసి ఇంకా చేయగలిగినంత చాలానే చేయగలిగినాం అనేది ఒక తృప్తి మిగిలింది. కానీ కార్యాచరణ అనేది ఇక దానికి సంబంధించి ఎన్నికలు మొట్టమొదటిసారి మేము తిరిగినాం. తర్వాత డబ్బులు మాకు చాలా పరిమితమైనటువంటి వనరులు మావి. ఆ వనరులన్నీ ఒక రకంగా ఇబ్బందిని కలిగించినాయి. వాటికి తోడు ఎవరైతే మేము చాలా ఏళ్ళు కలిసి పనిచేసినామో వాళ్ళం మేము ఒక సైడ్ ఉంటే ఒక మంచి సంకేతం ప్రజలకు పోయేది, దాంతో చాలా లాభం జరిగేది. అది తప్ప నేను అనుకోవటం ఇంకొక పొరపాటు జరిగిందని చెప్పి నేనేం అనుకోవటం లేదు. ఈ 2 ప్రధానమైన సమస్య. అంటే దాన్ని పొరపాటుగా చూడట్లేదు సార్ మేము కూడా. నేను పొరపాటు అని అంటలేను, కానీ మాకున్న లోపాలుగా నేను భావిస్తూ ఉన్నా. ఇవి 2 లేకపోయి ఉంటే మాకు ఇబ్బంది కలిగేది కాదు సార్. ఇలా మీలాంటి ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు, లేదంటే ప్రతిపక్షం అని గవర్నమెంట్ చెప్పేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, కలిసి మీరంతా పోరాడితే ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయం, రాజకీయాల అంటే ప్రస్తుత అధికార పక్షం చేస్తుందని గొంతెత్తి మాట్లాడుతున్నాయి ఉన్నాయో, మీరంతా కలిస్తే దాన్ని ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చుగా. అనుమానం ఏం లేదు, కరెక్టే, తీసుకెళ్ళొచ్చు.
బట్ ఎందుకు అది జరగలేకపోతుంది? ఎక్కడ లోపం జరుగుతుంది? సమస్యల ప్రాతిపదికన ఐక్యత సాధ్యమవుతుంది. ఐక్యత అవుతున్నది కూడా, ఐక్యత జరుగుతున్నది, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతున్నది. ఆ మేరకు ఇబ్బంది లేదు. ఎక్కడ సమస్య ఎక్కడ వస్తున్నది అని అంటే అది శాశ్వతమైన రాజకీయ బంధంగా మలుచుకునే కాడ అది సాధ్యపడటం లేదు. సాధ్యపడకపోవటానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి అధికార పార్టీ వేసే ఎత్తుగడల ప్రభావం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ పార్టీకి ఆ పార్టీ తనకుండేటువంటి రాజకీయ వ్యూహం ప్రకారం తాను పోవాలనుకుంటారు. ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. ఉండటం వల్ల ఏమవుతున్నదంటే సమస్యల పరిష్కారం కోసం కలిసి నడుస్తున్నాం, కానీ దాన్ని ఒక రాజకీయమైన ఐక్యతగా వేదికగా మలుచుకోలేకపోతారు. సో మళ్ళీ అలాంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుందా సార్ ఈ లెక్కన? అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి మాటని ఏకీభవిస్తూ అందరూ కలిసి పనిచేసే విధంగా ఏదైనా ఐక్యంగా చేసేలాగా దానికి సంబంధించిన కృషి ఏమైనా జరుగుతుందా? జరుగుతున్నది కదా, నిరంతరం జరుగుతున్నది అట్లాంటి కృషి నిరంతరం జరుగుతున్నది. జరగాలి కూడా, జరుగుతూ ఉంటుంది అట్లాంటి ప్రయత్నం. రకరకాల వేదికల నుంచి ఇప్పుడు పోడు మీద ఒక పోరాటం ఉమ్మడిగా చేసినాం. అట్లా చాలా సమస్యల మీద ఒక ఉమ్మడి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలన్నీ కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను బలోపేతం చేసే దిశగా ఈ పోరాటాలన్నీ ఒక ఐక్య వేదిక నిర్మాణానికి దారి తీయగలిగితే బాగుంటుందని పోరాటాల దాకా నడుస్తున్నాము. అది రాజకీయ ఐక్య కార్యాచరణకు మాత్రం దారి తీయలేకపోతున్నది. అక్కడ ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ప్రయత్నం జరుగుతుంది, ఆగదది, అంత తొందరగా ఆగేది కాదని. అధికార పార్టీ బలహీనపడుతున్న కొద్దీ ఆ ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది. లేకపోతే కొందరు ఏమనుకుంటారంటే అధికార పార్టీ మద్దతుతో మనం కొంత నిలదొక్కోవచ్చు అనే ఆశ ఉన్న వాళ్ళు ఊగిసలాడుతూనే ఉంటారు. ఆ ఊగిసలాట అనేది ఐక్యతకు ప్రధానమైన ఆటంకంగా ఉంటుంది. అది ఎప్పుడైతే అవతల నుంచి కాదు ఇక మనతో మనం వెతుక్కోవాలని నిర్ణయానికి వస్తాయో ఈ శక్తులన్నీ, అప్పుడు బలమైన ఐక్యత ఏర్పడుతుంది. రైట్ సార్, ప్రస్తుత రాజకీయాల్లో చూసుకుంటే ఇవాళ ఢిల్లీలో ధర్నా జరుగుతుంది సార్. కేసీఆర్ గారు మొత్తం పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అందరూ తీసుకొని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలో రైతు దీక్ష అని చెప్పేసి, వడ్లు కొనట్లేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్. అసలు దీంట్లో ఉన్న వాస్తవం ఏంటి సార్? మేము కొంటామని వాళ్ళు అంటున్నారు, మీరే కొనట్లేదని వీళ్ళు అంటున్నారు. ప్రజలని పిచ్చోళ్ళని చేస్తున్నారా? వాస్తవానికి అసలు మీరు ఎలా చూస్తారు దీన్ని? బీజేపీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ కార్యక్రమం వాళ్ళకి జరిగింది, వీళ్ళు ఢిల్లీలో చేశారు. విషయము ఏంటంటే మన దగ్గర వ్యవసాయంలో వడ్లు ఒక ప్రధానమైన పంటగా ఎదిగింది. అంతకుముందు వడ్లు ఇంత కీలకం కాదు. ఒక 30%, 40% ప్రాంతాల్లో వడ్లు పండేది, మిగతాదంతా వేరు పంటల కింద ఉండేది. ఇప్పుడు వేసంగికి వచ్చేసరికి సుమారు 70-80% వరి కిందనే ఉంటుంది. వరి ప్రధానమైన పంట అయింది. రెండో, తెలంగాణ వ్యవసాయంలో ఉండే రెండో కీలకమైన అంశం ఏంటంటే 80% పైబడి చిన్న సన్న రైతులు కొంత కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ధాన్యం గవర్నమెంటు ధాన్యం కొంటుంది కాబట్టి వరిలో నష్టం లేదు, మనకు కొంచెం దాంట్లో అది రిస్క్ లేకుండా మనకు పంట చేతికి వస్తుంది, మార్కెట్ కూడా చేసుకున్నాడు ఈజీ అవుతున్నది అని, అమ్మకాలు ఈజీ అవుతున్నాయి అని చెప్పి ప్రధానంగా రైతులు ఆ పంట వైపు మొగ్గు చూపారు. కొంచెం ఈ గత 4-5 సంవత్సరాలుగా వర్షపాతం బాగుంది, నీళ్లు ఉన్నాయి, దానికి తోడు కొన్ని రిజర్వాయర్లు కూడా నిండటం అనుకూలించింది. నీళ్లు ఉన్నాయి, ధర ఉంది, మార్కెట్ ఉంది, రిస్క్ లేదు. మరి ఇంకా ఈ పంట కంటే ఇంకేం పంట పండిస్తామనే ఆలోచనతో పత్తి కూడా ఈ మధ్యన ఫెయిల్ అవుతుంది. పత్తికి ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే పత్తి ఏరటం కష్టమైన పని, దానికి లేబర్ ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ఆ లేబర్ ఖర్చులు పెరగటంతో ఇంకా ఆ పంట కంటే వరే నయమని వరి వైపు ప్రధానంగా మొగ్గు చూపుతున్నారు. వేరే పంటలు కొంత వేయటానికి సిద్ధపడ్డా వాటికి మార్కెట్ లేదు, ప్రభుత్వం కొనదు, బయట అమ్ముకుందామంటే సరిగ్గా వాళ్ళకు గిట్టుబాటు ధర వస్తలేదు. అందువల్ల ఏమైంది, ఇప్పుడు చెరుకు అవకాశం ఉంది, కానీ చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ గవర్నమెంట్ మూసేసింది. మూసేయటం వల్ల దానికి మార్కెట్ లేదు. బయట ప్రైవేట్లో అమ్ముకుందామంటే 1-2 కంపెనీలు మొత్తం ఆడికి పోయి అమ్మాలంటే వాళ్ళకు కూడా కొనుగోలు చేసే అవకాశం లేదు. ఆడ వాళ్ళు అవసరమైన దానికంటే ఎక్కువ వాళ్ళు కొనలేరు కదా, అక్కడ కూడా మార్కెట్ లేదు. అందువల్ల చెరుకు వదులుకున్నారు. మక్క పంట మార్కెట్ లేకపోవటం, ధరలు పడిపోయినాయి. పసుపుకు కానీ మిర్చికి కానీ ఇవే రకమైన సమస్యలన్నీ వెంటాడుతూనే ఉన్నాయి. అయినా ఈ పంటలు కొద్ది మోతాదులో వేస్తూనే, కంది కానీ కొద్ది మోతాదులో వేస్తూనే ఎక్కువ భాగం రైతులు తక్కువ రిస్క్ ఉంది కాబట్టి వరి వైపు షిఫ్ట్ అయిపోయింది. ఇలా వరి ప్రధానమైపోయింది.
ఇది రెండో కారణం. మూడో కారణం ఏమైపోయిందంటే ఇవాళ కొనకపోతే కనుక తీవ్రమైన సంక్షోభం వస్తుంది. ఇంతవరకు మన దగ్గర పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, కానీ ఇప్పుడు వడ్లు పండించే రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రమాదం వచ్చింది. ఇక ఈ సమయంలో నిజానికి గవర్నమెంట్ చేయవలసిన పని ఏంటంటే కొనుగోలు చేయాలి. కానీ కేంద్రం కూడా కొనుగోలు నుంచి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ మనసులో తప్పుకుందామని ఉంది. రాష్ట్రానికి కూడా ఈ భారం మాకెందుకు అనే ఆలోచనతో రాష్ట్రం ఉంది. వీళ్ళు కొనుగోలు చేయకపోతే ఏం జరుగుతుందంటే ఇది మొత్తంగా దళారుల చేతుల్లోకి పోతుంది. దళారుల చేతుల్లోకి పోతే రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు. ఇది ఉన్న వాస్తవం. ఈ పరిస్థితుల్లో రైతుల్లో ఆందోళన ఉంది. పరిష్కారం చూపలేక ప్రభుత్వాలేమో నాటకాలు ఆడుతున్నాయి. ఇది జరుగుతున్న వాస్తవం. కేంద్రం ఏమంటుంది, మేము ఇప్పటి నుంచి పారాబాయిల్డ్ కొనమంటున్నారు. పారాబాయిల్డ్ తెలంగాణలో గతంలో FCI ప్రోద్బలంతోనే పారాబాయిల్డ్ మిల్లులు వచ్చినాయి. దానికి FCI కారణం. FCI ప్రోద్బలంతో పారాబాయిల్డ్ మిల్లులు వస్తే ప్రతి దగ్గర కూడా వాళ్ళు ఉడకబెట్టి పండిస్తారు. నూక శాతం తక్కువ ఉంటుంది. ప్రత్యేకించి వేసంగిలో అది ఉపయోగకరమైనటువంటి పద్ధతి. అది లాభసాటికి కూడా ఉంది. ఇదివరకు మార్కెట్ ఉండే, ఇప్పుడు మాకు మార్కెట్ లేదు, గోదాముల్లో పేరుకపోతున్నాయి నిల్వలు, కాబట్టి మేము పారాబాయిల్డ్ తీసుకోమని వాళ్ళు. ముఖ్యమంత్రి గారు పారాబాయిల్డ్ నేను ఇవ్వను, రా రైసే ఇస్తాను, ముడి బియ్యమే ఇస్తానని చెప్పి ఈయన రాసి ఇచ్చి వచ్చింది. మరి ఈయన రాసి ఇచ్చి వచ్చిన తర్వాత ఇలా వాళ్ళు ఏమంటున్నారు, మీరే ఇచ్చిండ్రు కదా మేము పారాబాయిల్డ్ తీసుకోమని వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర పారాబాయిల్డ్ కాకపోతే ఇబ్బంది అవుతుందని. ఆ ఇబ్బంది ఏందో వీళ్ళు ఇప్పటి వరకు చెప్పలే. వాస్తవానికి రైతు బియ్యం బండియాడు, వడ్లు పండిస్తాడు. వడ్లను మిల్లింగ్ ఎట్లా చేయాలనేది ఎవరు నిర్ణయం చేస్తారు? వినియోగదారుల యొక్క వాళ్ళ టేస్ట్, తర్వాత రైస్ మిల్లర్లు మార్కెట్ పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయం చేస్తారు. మూడోది దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్న గవర్నమెంట్. ఈ ముగ్గురు తప్ప దానికి రైతుకు మిల్లింగ్తో సంబంధం లేదు. ఇప్పుడు మిల్లర్లు ఏమంటారు, గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే మేము ఈ వేసంగిలో రా రైస్ తీస్తే నష్టం ఎక్కువ వస్తుంది. మామూలుగా 100 కిలోలు వడ్లు పోస్తే 67 కిలోల బియ్యం రావాలి. ఇప్పుడు 100 కిలోలు అయితే 50 నుంచి 55 కిలోలే బియ్యం వస్తాయి. మరి మాకు 10 నుంచి 12% దాకా, మాకు 15 నుంచి 12% దాకా నష్టం వస్తుంది కదా, మరి మా సంగతి ఏంది అని చెప్పి ఇప్పుడు మిల్లర్లు. ఈ నష్టం ఎవరు భరించాలనేది వీళ్ళు. కూర్చుంటే ఇది పెద్ద సమస్య కాదు, 1000 కోట్ల సమస్య అంతే ఇది. అయితే కేంద్రం ప్రమాణాలు సవరించాలి. వేసంగిలో ఇంతే పెట్టండి చాలు అని వీళ్ళు 55 కిలోలకు తగ్గించాలి. తగ్గిస్తే అప్పుడు ఈ పంచాయతీ లేదు. లేదంటే ఏం చేయాలంటే రెండో మార్గము, మాకు 67 అంటే ఈ తేడా ఏదైతే వస్తుందో ఆ తేడా మందము వీళ్ళు మిల్లర్లకు కొంత నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇందులో ఏదో ఒక మార్గం ఎంచుకుంటే పెద్ద ఇబ్బంది లేదు. కానీ దాన్ని చర్చించడానికి ఇద్దరు సిద్ధంగా లేరు. అక్కడనే అందరికీ అనుమానం వస్తున్నది. మామూలు కూర్చుంటే 1000 కోట్ల వ్యవహారమే కదా, 26,000 కోట్లు పెట్టి ధాన్యం కొన్నా అని కేంద్రం అంటుంది. ఇప్పుడైతే 1000 కోట్లే కదా. ఇది 1000 కోట్లు చెరొక 500 కోట్లు పెట్టుకుందాం అనుకున్న సమస్య పరిష్కారం అయిపోయేది. దానికి కూడా ఇవాళ గవర్నమెంట్ సంసిద్ధత వ్యక్తం చేయకపోగా, చర్చల ద్వారా దీన్ని పరిష్కరించకపోగా పంచాయతీ ఎందుకు పెడుతుంది, లొల్లి ఎందుకు చేస్తున్నది అనేది ఇవాళ ఎవరికి అర్థం కాని విషయము. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ రకంగా గందరగోళం చేస్తే, కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే గాయగత్తర చేస్తే ఈ రైతుల్ని నా చేతులకి వెళ్ళిపోతారు, ఎవరికో దళారులకు అమ్ముకుంటారు, ఈ బాధ్యత నాకెందుకు అని ఆలోచిస్తున్నాడు. మిల్లర్లకు లాభం వస్తే అక్కడ లావాదేవీలు ఏమన్నా ఉంటే మిల్లర్ల లాభాల కోసం వీళ్ళు ఈ రకంగా రైతులను తాకట్టు పెడుతున్నారని కూడా మనం అనుకోవటానికి ఇలా అవకాశం కనబడుతుంది. మీ మాటలు బట్టి చూస్తే మాకు ఈ అనుమానం వస్తుంది. అంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా మాకు ఈ అనుమానాలన్నీ కలుగుతున్నాయి. అందుకని ఇలా చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ముందు కొనుగోలు కేంద్రాలు తెరువు, తర్వాత ఢిల్లీలో కూర్చో, ఈ మిల్లింగ్ వ్యవహారము దాంట్లో వచ్చే లాభ నష్టాలను అన్నింటినీ బేరీజ్ వేసుకొని దాని ప్రమాణాలు ఏంటియో నిర్ణయం చేయి. మిగతా రాష్ట్రాల్లో ఈ సమస్య ఉండదు. మన దగ్గర వేసంగి కొంచెం లేటుగా స్టార్ట్ చేస్తారు, అది ఏప్రిల్ ఆఖరికి అప్పుడు మన చేతికి వడ్లు వస్తుంటాయి. అంటే సార్ సేమ్ టైం మిమ్మల్ని ఆపుతున్నందుకు మన్నించాలి, కానీ సేమ్ టైం ఇవాళ ఎవరైతే ఈ టీఆర్ఎస్ పార్టీ దీక్షకి అగేన్స్ట్గా బీజేపీ పార్టీ ఏదైతే దీక్ష చేస్తుందో దాంట్లో ఒక ఎమ్మెల్యే అంటే రఘునందన్ రావు గారు ఒక మాట క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సార్. పక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఇంత ఇష్యూ లేదు, కేవలం తెలంగాణలోనే కావాలని కేసీఆర్ క్రియేట్ చేస్తున్నాడు ఈ ఇష్యూని అని మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణలో
నేను ఇంతసేపు చెప్పినట్టు వడ్ల పంట విస్తీర్ణం పెరిగింది. పండించే వాళ్ళు చిన్న సన్న రైతులు, వాళ్లకు ఈ గవర్నమెంట్ కొనుగోలు వల్ల రిస్క్ లేని పంటగా వరి మారటంతో వరికి మెల్లమెల్లగా అందరూ అలవాటైపోయారు. ఇంత పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. ఇందులో ప్రభుత్వమే కీలకమైన కొనుగోలుదారుగా ఉంది. ఆంధ్ర ప్రాంతం అట్లా కాదు, అక్కడ మిల్లర్లు ఉన్నారు. ఆ మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తుంటారు, ఎగుమతి చేస్తుంటారు. అందువల్ల చాలా పంట ఆ రకంగా మిల్లర్ల చేతికి వెళ్ళిపోతుంటాయి. గవర్నమెంట్ కొనేది తక్కువ. అక్కడ మీరు చూస్తే పంజాబ్ తర్వాత, ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ అత్యధికంగా ధాన్యం సేకరించి ఇచ్చేది. ఆంధ్రప్రదేశ్ ఇంత ధాన్యం సేకరించట్లేదు. తర్వాత మిగతా రాష్ట్రాల్లో మనకంటే ముందు వరి పంట వస్తుంది. ఇంత స్థాయిలో వరి పంట ఎక్కడ కూడా సాగైతలేదు. మహా అయితే ఒక వెస్ట్ బెంగాల్ను ఒడిశా రాష్ట్రాలు ఉంటాయి, ఛత్తీస్గఢ్ ఉంటుంది. అయితే ఈ రాష్ట్రాలు ఇంతకు ముందు అయిపోతాయి. అక్కడ ఇంత ఈ మిల్లింగ్ సమస్యలు అక్కడ ఏవి రాలేదు. ఇవి అన్నీ అక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితులు. అక్కడ ప్రైవేట్ మార్కెట్ కొంత ఎక్కువ ఉన్నది. తెలంగాణకు వచ్చేసరికి ప్రైవేట్ మార్కెట్ లేదు. ఈ ప్రధానంగా గవర్నమెంట్ కొనుక్కుంటేనే దీనికి ధర, లేకపోతే మాత్రం కుప్పగూలిపోతాయి వ్యవసాయ వడ్ల మార్కెట్ల. కాబట్టి తెలంగాణలోనే సమస్య అవుతుంది, వేరే చోట కాదు. ఈ సమస్య అవుతుంది కాబట్టి తెలంగాణలో దీన్ని పరిష్కారం చూపటం అనేది చాలా అవసరం. నేను తప్పించుకుంటే లాభం లేదు. అందుకని కేంద్రం కూడా చాలా సూటిగా ఈ పారాబాయిల్ వద్దనుకున్నప్పుడు, ఇప్పుడున్న ఈ మిల్లింగ్ టెక్నాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు మనకు తగ్గుతున్నది దిగుబడి. అంటే మిల్లు ఆడించిన తర్వాత బియ్యం దిగుబడి తగ్గుతుంది. అప్పుడు ఏం చేద్దామనే నిర్ణయానికి వచ్చి తెలంగాణ మేరకు మీరు ప్రమాణాలు మార్చి మాకు క్వింటాలు వడ్లకు మీరు 55 కిలోల బియ్యం ఇవ్వండి అని కనుక వాళ్ళు సవరించుకుంటే చేయొచ్చు. ఇది రాష్ట్రం మాట్లాడితే అయిపోతుంది. మాట్లాడాలి నువ్వు కూర్చొని. కానీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రచ్చ చేస్తుంది. రచ్చ చేస్తే ఏమవుతుందంటే, ఒకటి అది ప్రధానమైన సమస్యగా ఇవాళ ఎజెండా మీద మిగిలిపోతుంది. రెండవది ఏమైపోతుందంటే, మిగతా సమస్యలు అన్నింటి మీదకి వెళ్ళి దృష్టి మళ్లించవచ్చు. రెండవది ఏమవుతుందంటే, ఏదో ఒక స్థాయిలో ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు అనే దాన్ని మెల్లమెల్లగా ప్రైవేట్ రంగంలోకి నెట్టేసే అవకాశం ఉన్నది. ఈ లక్ష్యాలన్నింటినీ మనసులో పెట్టుకొని, పైగా రాజకీయ ప్రయోజనం కేంద్రం మీద పడేస్తే తాను తప్పుకోవచ్చు కదా, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా లొల్లికి దిగుతున్నది. కానీ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి మాత్రం రైతులకు నష్టం కలిగించేది. ఈ పంచాయతీ పెట్టుకుంటే నీకు ఇవాళ ఎవ్వరికి వచ్చేది లేదు. నువ్వు బుద్ధిమంతుడు అయితే రైతులకు న్యాయం చేసే విధంగా పని పూర్తి ఎట్లయినా లక్ష్యాన్ని సాధించాలి. నువ్వు బుద్ధిమంతుడు అయితే లక్ష్యాన్ని సాధించి రైతులకు మేలు చేయాలి. ఉపాయంతో దీన్ని ఒడ్డెక్కించాల్సినటువంటి పని ఇవాళ రచ్చకు దిగి లొల్లెత్తుకొని ఇవాళ ఎటు కాకుండా రైతును నడి రోడ్డు మీద నిలబెడుతున్నావు. ధాన్యం వస్తుంది, కల్లాలలో పోస్తున్నారు, ఏం చేయాలో అర్థమైతలేదు. కొన్ని దిక్కులో కొనేటోళ్ళు లేరు. మిర్యాల కూడా ఒక పరిస్థితి వేరు. అక్కడ ధాన్యానికి మార్కెట్ ఉంది, మిల్లర్లు కొంటున్నారు. అక్కడ కూడా గవర్నమెంట్ రంగంలో నుంచి ఉపసంహరించడంతో రేట్లు పడిపోతున్నాయి. నిన్న సూర్యాపేటలో 1300 కంటే తక్కువ ధరకే కొంటున్నారు. అందువల్ల రైతులు నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఏమవుతుందంటే, ఈ రైస్ మిల్లు లేవు మిర్యాలగూడలో ఉన్నట్టు. కాబట్టి వాళ్ళకి అమ్ముకోవడానికి ఇలా తీవ్రమైన సమస్య అవుతుంది. వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కాపాడే ఉద్దేశంతో ఢిల్లీతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాల్సిన గవర్నమెంట్ గందరగోళాన్ని సృష్టించడం అన్యాయం. ఇందువల్ల ఎవరికి లాభం అవుతున్నది? నడుమ దళారీలకు లాభం అవుతుంది. నీ బాధ్యత నుంచి నువ్వు తప్పించుకోవటానికి నువ్వు తొవ్వ వెతుక్కుంటున్నావు. నీ ప్రయోజనం రాజకీయంగా నష్టం రాకుండా నీ జాగ్రత్తలు నువ్వు తీసుకుంటున్నావు. ఎవరు మునుగుతున్నారు? రైతు మునిగిపోతున్నారు. కనుక ఇది అన్యాయమైనటువంటి పంచాయతీ. కేంద్రమైనా కానీ సీదా మేము ఈ సమస్యలు ఏమన్నుంటే మాట్లాడటానికి సిద్ధం, పలానా రోజు మీటింగ్ పెడుతున్నాం, మీరు రండి అంటే అప్పుడు పోతారా పోరా అనేది రాష్ట్ర ప్రభుత్వం తేలిపోయేది. వాళ్ళు కూడా ఒక పంచాయతీకే దిగుతున్నారు కానీ పరిష్కారం వెతకటానికి ప్రయత్నం చేయకపోవటం మాత్రం చాలా అన్యాయం. ప్రథమ బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వానిదే. తిరగాలి, దిగాలి, దీన్ని ధాన్యం అమ్మాలి, పరిష్కారం చూపించాలి. సార్, సేమ్ టైం రాకేష్ తికాయత్ లాంటి ఏదైతే రైతుల కోసం దీక్ష చేసి ధర్నా చేసినటువంటి రాకేష్ తికాయత్ ఉన్నారో, ఇవాళ ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీతో కలిసి దీక్షలో కూర్చోవడం, ఇది ఏ రకమైనటువంటి సంకేతం సార్? ఆయన విషయం అర్థమైనంత మేర కొనాలనే దానికి మద్దతు ఇస్తారు కదా. బహుశా ఒక రైతు సంఘ నాయకునిగా ధాన్యం కొనాలనే అంశానికి మద్దతు ఇచ్చి ఉంటారు.
అంతకుమించి దానికి ఇంకొక ప్రాధాన్యతను, రాజకీయ ప్రాధాన్యతను మనం ఇవ్వవలసిన అవసరం లేదు. రైట్ సార్. సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి క్లియర్గా కేసీఆర్ గారికి పూర్తి డైరెక్షన్ ఇస్తున్నారు. ఇంతకాలం కేసీఆర్ అసలు ఎవరి మాట వినట్లేదు, ఇప్పుడు మాత్రం ప్రశాంత్ కిషోర్ మాట తప్ప ఇంకెవరి మాట వినట్లేదు అనేటువంటి మాట ఉంది. దీన్ని ఎలా చూడమంటారు సార్? పైసలు ఎవరికి ఇస్తే ఆయనకు పని చేస్తాడు ప్రశాంత్ కిషోర్. ఆయన ఒక వ్యాపార సంస్థ పెట్టుకున్నాడు. ఎవరు సలహా కావాలని పోతే వాళ్ళకు పైసలు తీసుకొని సలహా ఇస్తాడు. అందుకు మించి దానికి ఒక ప్రాధాన్యత ఉందని నేను అనుకోవటం లేదు. ప్రశాంత్ కిషోర్ మాట వింటాడా అంటే మనం ఏమన్నా లోపల తొంగి చూసినామా? ఆయన మాట ఈయన వింటుండా, ఈయన మాట ఆయన వింటుండా మనకేం తెలుసు? నిజంగా నేను అప్పుడప్పుడు మా మిత్రులు జోక్ చేస్తుంటారు, అసలు ప్రశాంత్ కిషోర్ సలహా ఇట్లా చెప్తున్నాడో చూడాలి ఒకసారి. కుదరదు, అది కేసీఆర్తో సంభాషణ కుదరదు. ఏకపక్షంగా ఆయన మాట్లాడటమే ఉంటుంది. మరి అది ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. రైట్ సార్. సేమ్ టైం చాలా బాధాకరమైనటువంటి విషయం సార్, తమిళసై సౌందరరాజన్ గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఆవిడ భద్రాచలం వెళ్ళడానికి ట్రైన్లో వెళ్ళారు అనేటువంటి మాట ఒకటి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక గవర్నర్కి కనీస మర్యాద కూడా కాదు అనేటువంటి మాట ఒకటి ఉంది. దీన్ని అసలు రాజకీయ కోణంగా చూసినప్పుడు కూడా అసలు రాజకీయం నుంచి కొంచెం పక్కకు వచ్చి ఒక కామన్ మ్యాన్గా ఆలోచించినా కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం కదా అది. ఒక గవర్నర్ స్థాయి వ్యక్తి, ఒక గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మర్యాద. రాష్ట్ర ప్రభుత్వము ఆ ట్రైన్లో పోవటం బాధపడవలసిన విషయం ఏం కాదు, మంచిదే. నాయకులందరూ ట్రైన్లలో, బస్సులలో ప్రయాణం చేసిన వాళ్ళే గతంలో. ఆ రకంగా ప్రయాణం చేసేయాలి, చేస్తే కూడా తప్పేం లేదు. నేను అనుకునేది ఏంటంటే గవర్నర్ అనే హోదాను గౌరవించటం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వాళ్ళు తమ బాధ్యతను మర్చిపోయి వ్యవహరిస్తున్నారు, చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తమిళసై గారు పట్ల వీళ్ళు అనుసరిస్తున్న వైఖరి మాత్రం సరి అయింది కాదు. ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, దాన్ని గౌరవించాలి, ప్రోటోకాల్ పాటించాలి. ప్రతి వాళ్ళకున్న అధికారాల పరిధి ఏ మేరకు ఉంటే ఆ మేరకు వాళ్ళకు భాగస్వామ్యం కల్పించాలి, వాళ్ళ భాగస్వామ్యాన్ని గుర్తించాలి. అది చేయకపోవటం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఇక దాంట్లో మళ్ళీ రెండో అభిప్రాయానికి తావులేదు. ఎవరైనా ఇలా తెలంగాణలో అదే మాట అంటారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా కానీ సార్, ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ గారు కూడా మీరు గవర్నర్ అవ్వకముందు మీరు ఏ పార్టీగా చూసుకోండి, దాని తర్వాత మా మీద విమర్శలు చేయండి అనేటువంటి మాట. గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నాకు ఇప్పటి వరకు ఆవిడ మీద ఎలాంటి విమర్శలు అయితే లేవు సార్. ఏ రకంగా కూడా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవ్వలేదు ఆవిడ మీద. సో అలాంటి ఒక వ్యక్తిని, ఇది ఒక కామన్ మ్యాన్ ప్రశ్న సార్, ఒక కామన్ మ్యాన్ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆవిడ మీద కావాలని బీజేపీ ముద్ర ఆపాదిస్తున్నారేమో ఈ పార్టీ వాళ్ళు, అధికార పక్షం అనేటువంటి మాట కూడా ఒకటి ఉంది. వారి రాజకీయాలు వాస్తవానికి గవర్నర్ ఎంపిక విషయంలో చాలా సూచనలు ఉన్నాయి. ఆ సూచనలన్నింటినీ కూడా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ పాటించాలి. ప్రత్యేకించి ఈ గవర్నర్ ఎంపికకు సంబంధించి అవి పాటించాలని మాత్రం అందరం కూడా కోరుకుందాం. కానీ ఇప్పుడు వాళ్ళ కోపమంతా ఏంటంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ విషయంలో వారు అప్పుడు కౌశిక్ రెడ్డిని ఆమోదించలేదు అని. మీరు రాజకీయ పునాది నుంచే వచ్చి మీరు గవర్నర్ అయినారు కదా, మళ్ళీ ఒక రాజకీయ నుంచి వచ్చి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయితే తప్పేంది అనేది వాళ్ళు అనుసరిస్తున్న వాదన. అందులో రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తే ఆ పద్ధతి ప్రకారం పోవాలి. ఆ పద్ధతి ప్రకారమే గవర్నర్ గారు పోయి ఉంటారు. అయితే విభేదాలు ఉన్నాయనుకోండి, అప్పుడు చేయవలసిన పని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి గవర్నర్తో మాట్లాడాలి. లేకపోతే ఇంకా కొంచెం ఉపాయంగా పోదలుచుకుంటే రాష్ట్ర ముఖ్య అధికారులు వెళ్ళి గవర్నర్ రాజ్భవన్ అధికారులతో మాట్లాడి ముందు ఆ స్థాయిలో పరిష్కారాలను వెతికి తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడి దాన్ని పరిష్కరించుకోగలగటం అనేది శ్రేయస్కరం. ఒకవేళ గవర్నర్ గారు వినలేదు, ఇప్పుడు గతంలో నరసింహన్ గారు కూడా కొన్ని నియామకాలను అంగీకరించలేదు, వైస్ ఛాన్సలర్ల నియామకాలను అంగీకరించలేదు, టిఎస్పిఎస్సి నియామకాలను అంగీకరించలేదు. అది గవర్నర్కు ఉన్నటువంటి ఒక ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ను రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. తాము తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. అప్పటికి గవర్నర్ వినకపోతే దాన్ని సరి చేసుకోవాలి. ఇక వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు సరి చేసుకోవాలి, గవర్నర్ను మన్నించాలి. అది చాలా అవసరం. అట్లా రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించుకునే బదులుగా వాళ్ళని అవమానపరచడం మొదలుపెట్టి అసెంబ్లీ సమావేశాలకు పిలవకపోవటము, ప్రోటోకాల్ పాటించకపోవటము, వారి ప్రయాణానికి అవసరమైన సౌకర్యాలు కల్పించకపోవటం,
ఇవన్నీ చేస్తున్నారు. ఇది తప్పుడు పద్ధతి, ఇది రాజ్యాంగ వ్యతిరేకము, తప్పుడు పద్ధతి. గవర్నర్ విషయంలో ఇది అనుసరించాల్సిన వైఖరి కాదు. ఏదన్నా ఉంటే మాట్లాడాల్సిందే. మాట్లాడేటప్పుడు కూడా పరిష్కారం కాకుండా ఏదన్నా సమస్య తీవ్రంగా ఉంది అనుకుంటే రాష్ట్రపతితో చర్చించవచ్చు, హోమ్ మినిస్టర్కు ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్కు వివరించవచ్చు, అవన్నీ చేయొచ్చు. అవన్నింటితో సంబంధం లేకుండా కయ్యానికి దిగితే మాత్రం మంచిది కాదు. గవర్నర్ను గౌరవించకపోతే ప్రభుత్వం తనంతాను అగౌరవపరుచుకున్నట్టే లెక్క. అందులో ఒక మహిళ ఉంది, ఇంకా నువ్వు జాగ్రత్త పాటించాల్సింది పోయి ఇంత అవమానకరంగా గవర్నర్తో వ్యవహరించడం మాత్రం సమంజసంగా లేదు. అట్లా చేయకూడదనే నేను భావిస్తున్నాను. రైట్ సార్, రోజు రోజుకి మీకు కూడా ఒక ప్రత్యర్థిలాగే ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతోంది అనేటువంటి మాట ఒకటి ఉంది. సో దీన్ని యాజ్ అ పార్టీగా మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? చాలా పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరిన తర్వాత కొంత బలం పుంజుకుంది. ఎంత పుంజుకుంది అనేది చెప్పడానికి మన దగ్గర అయితే బారోమీటర్ ఏం లేదు. అది ఉన్న సమస్య. సో బీజేపీని మీరు ప్రత్యక్షంగా మీ కంప్లీట్ కాంపిటీషన్ అని చూస్తారా, చూడరంటారా రానున్న ఎన్నికల్లో? ఇప్పుడు మా రాజకీయాలు వేరు. మేమంతా కూడా రాజకీయాలే మారాలనుకుంటున్నాం. పైసలు కేంద్రం కాకూడదు, ప్రజలు కేంద్రం కావాలనేది మాకున్న ఆలోచన మొదటిది. రెండోది, మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాల పనితీరు కూడా మారాలి. ఎంతసేపటికి తమ అవసరాల కోసం అధికారాన్ని వాడుకోవటం కాదు. అట్లా తమ అవసరాల కోసం అధికారాన్ని కనుక వాడుకోలేకపోతే అప్పుడు వాడుకుంటే అప్పుడు ప్రభుత్వాలు దిగజారిపోతాయి. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గురించి పెట్టవలసినంత దృష్టి పెట్టలేవు, ప్రజల కోసం చేయవలసిన పనులు చేయలేవు. మొత్తంగా అధికార యంత్రాంగం అనేది పతనం అయిపోతుంది, బలహీనపడిపోతుంది. ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం, ముఖ్యమంత్రి చేతిలో అధికారాలు కేంద్రీకరించుకొని మిగతా అన్ని వ్యవస్థలను బలహీనపరిచి స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోవటం. ఇక్కడ ఇట్లా జరిగితే కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో ఎమ్మెల్యే గారు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఇందువల్ల ఏమైపోతుందంటే ప్రజలకు వచ్చే సమస్యలకు పరిష్కారం ఎవరు చెప్పాలి? ఆ పని చేయాల్సింది ప్రభుత్వం, కానీ ప్రభుత్వమే ఆ పని చేయలేకపోతుంది. అందుకని పాలన అనేది ప్రజల కేంద్రంగా నడవాలి. అప్పుడు మాత్రమే పాలన అనేది ప్రజలకు మేలు చేయగలుగుతుంది, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగలుగుతుందని మేము నమ్ముతున్నాం. ఈ రాజకీయాల మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తాం. రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాలు రావాలి, ప్రజలు కేంద్ర బిందువుగా ఉండాలి. ఇవన్నీ కొత్త విషయాలు ఏం కావు, 96 ముందు ఉన్నాయి రాష్ట్రంలో. నాయకులంతా ప్రజల కోసం తమకు తోచిన మేరకు సేవ చేసేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, వాళ్ళ వెంబడి ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటే కలిసి బతికేవాళ్ళు. అట్లా జరిగింది అప్పుడు రాజకీయాలు. మళ్ళీ అట్లాంటి రాజకీయాలు ఇవాళ రాష్ట్రంలో రావాలని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఈ విషయంలో మాకు పోటీదారులు ఎవరు లేరు. మేము మా నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి. అన్ని పార్టీలు కూడా పైసలు ఎట్లా సంపాదించాలి, పైసలు వెదజల్లి అధికార పార్టీని ఎట్లా ఓడించాలనే ఆలోచనతోనే ఉన్నాయి. కానీ మేము అట్లా లేము. అసలు ఎందుకు ఓడించాలనే మాది ప్రధాన ప్రశ్న. ఎందుకు ఓడించాలి అని అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, రాజకీయాలను స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటున్నారు. అవి పోవాలి. అవి పోకుండా ఇది కేసీఆర్ మీద వ్యక్తిగతమైన యుద్ధం కాదు, కేసీఆర్ రాజకీయాల మీద, కేసీఆర్ పాలన మీద జరిగేటువంటి పోరాటం. ఆ పోరాటాన్ని మనం నిర్వహిస్తున్నామనే సోయి ఫస్ట్ మనకు ఉండాలి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఆ రాజకీయాలను? ఎందుకంటే అవి స్వార్థపూరితమైన రాజకీయాలు, తమ ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టని ఈ రాజకీయాలు. ఎందుకు మనం ఆయన పాలనను వ్యతిరేకిస్తున్నాం? ఇది చట్టబద్ధమైన పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన కాదు. ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. అదే ఇవాళ జరుగుతున్నది. అందుచేత ఈ పాలన అనేది అంతం కావాలి, ఈ నిరంకుశ పాలన అనేది పోవాలి అని చెప్పి మేము నమ్ముతున్నాం. ఆ నిరంకుశ పాలన పోవటానికి ఎక్కడికక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రాతిపదికన ఒక పోరాటాలను నిర్మించటం, ఆ పోరాటాలు చేయటం, అద్దప్ప ఇంకొక మార్గం లేదు. అది ఇవాళ చేయటం మా సరి అయిన మార్గం అని మేము నమ్ముతున్నాం. కాబట్టి మా తొవ్వలో మేము పోతున్నాం. మాకు ఇవాళ ఎవరితో పంచాయతీ అంటే కేసీఆర్ నిరంకుశ పాలనే మాకు ఇవాళ ప్రధానమైనటువంటి ఒక దాని పట్లనే మాకు వ్యతిరేకత ఉంటుంది. ఆ నిరంకుశ పాలన అంతమొందించటం మా ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. ఒక ప్రజాస్వామికమైన చట్టబద్ధమైన పాలన సాధించాలనేది మాకున్న రెండవ లక్ష్యం. అందువల్ల ఈ నిరంకుశ పాలన మీదే మా పోరాటం, దృష్టి అంతా దాని మీదనే, పోరాటం అంతా దాని మీదనే. ఇంకొక దాంతో పోల్చుకోవటము, ఇంకొకరితో ఇవాళ ఘర్షణ పట్టడం, ఇవాళ ఈ సమయము ఇవన్నీ కాదు, వీటికి సమయం లేదు ఇప్పుడు మనకు.
ఇప్పుడు వీటి మీద దృష్టి పెట్టవలసిన సందర్భం కాదు ఇది. ఇప్పుడున్న సమయంలో ఈ నిరంకుశ పాలనను అంతమొందించటమే మన ప్రధానమైన కర్తవ్యం, ఏకైక కర్తవ్యంగా కూడా ఉండాలని నమ్ముతున్నాం. అదే పని మీద మేము ఉన్నాం. ఆ పని మీదే మేము దృష్టి పెట్టి కొనసాగుతూ ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం. సార్ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పొత్తుండబోతుంది సార్? ఇప్పుడు ఏం చెప్పటం కుదరదు. సమస్యల ప్రాతిపదికన అందరితో కలిసి పనిచేస్తున్నాం. కానీ ఎన్నికల నాటి పరిస్థితులకు మేమెట్లా పురోగతి చెందుతాం, పరిస్థితులు ఎట్లా మారుతుంటాయి అనేది చూసుకున్నాక పరిస్థితిని బట్టి అప్పుడు నిర్ణయం చేద్దాం సార్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా కేసీఆర్ గారిని ఢీకొనడం అంత సాధ్యమేనా? ఉన్నటువంటి ఏ ప్రతిపక్షానికైనా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. మీకు నిజంగా అంత సాధ్యం? ఎందుకంటే ప్రభుత్వం దగ్గర చాలా డబ్బు ఉంది కదా సార్. నేను అనేది అదే, డబ్బు కేంద్రంగా రాజకీయాలు నువ్వు నడపదలుచుకుంటే ఆయన ముందుంటాడు. కానీ డబ్బు కేంద్రంగా రాజకీయాలు నడిపితే ప్రజలకు లాభం జరిగిందా? జరగలే. ఇప్పుడు ఇవాళ ధాన్యం కొనుగోలు విషయంలో పరిష్కారం చూపలేకపోయింది. ఇన్ని పైసలున్నాయి కదా, మరి ఎందుకు చూపుతలేరు? ఇన్ని పైసలు పోసి ఆయన ఎవరినో పీకే అంటే ఆయన తెచ్చి సలహాలు తీసుకుంటున్నారు కదా. మరి ఇన్ని పైసలు పోసి చిన్న ధాన్యం సమస్య పరిష్కారానికి సలహా ఎందుకు తెచ్చుకోలేకపోయారు? ఇష్టం లేదు. ఇవాళ రైతు మనకు ఈ ధరణి వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు నువ్వు పరిష్కారం చూపలేకపోతున్నావు? ఎందుకు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పతనమైపోతుంటే ప్రభుత్వం ఏం చేయలేని దుస్థితి ఎందుకు వచ్చింది? వైద్యం ఎందుకు ప్రభుత్వం ఉచితంగా అందించలేకపోయింది? ఇంతగా అప్పులపాలు ఎందుకు చేసిండ్రు రాష్ట్రాన్ని? దాంతో వచ్చిన ప్రయోజనం ఏంది? ఏ ప్రశ్నకు ఇవాళ మీరు చెప్పిన పైసలు సమాధానం చూపుతలేవు కదా. చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఆపలేకపోయింది? ఎందుకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నది? ఎందుకు బతుకు తెరువు చూపలేకపోతున్నది? వలసలు ఎందుకు ఆపలేకపోతున్నది? ఇవన్నీ మీరు చెప్పినవే కదా. ఎందుకు జరగట్లేదు? పైసలు ఎన్ని ఉన్నాయి కదా, ఎందుకు చేస్తలేరు కదా? వాస్తవం కదా ఇది. చాలామంది కాంట్రాక్ట్ మీద పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ జీవితము చాలా అగమ్యగోచరంగా ఉంది. చాలని జీతాలు ఇప్పటికీ కూడా చాలామంది అవుట్ సోర్సింగ్. న్యాయం ఎందుకు చేయలేకపోతున్నావు? ఇంతగా నువ్వు నిర్బంధం మీద ఆధారపడవలసిన అవసరమే ఉంది. ప్రత్యర్థులకు పర్మిషన్ లేకుండా ఇన్ని పైసలున్నాయి కదా, భయం ఎందుకు? ప్రత్యర్థులకు పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే ధర్నాకు దిగితే వాళ్ళని అరెస్టే చేస్తున్నావు కదా, ఎందుకు చేస్తున్నావు? అంటే నీ పైసలు ఎక్కడో ఈ సమస్యలకు పరిష్కారం చూపలేవు అనేది అర్థమవుతుంది. తెలంగాణకు ఒక మార్గనిర్దేశన చేయలేవు ఈ పైసలు. నువ్వు ఇంతకంటే ఇంకో 10 పైసలు తెచ్చిపెట్టినా వ్యక్తిగతంగా నీకు లాభం అవుతుందేమో కానీ తెలంగాణకైతే లాభం జరగదు. ఆత్మహత్యలు ఆగుతలేవు, పేదరికం పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు, ఉపాధి కల్పన లేనే లేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. వ్యవసాయము తీవ్ర సంక్షోభం, పండించటం ఎంతెత్తో అమ్ముకోవటం అంతకంటే పెద్ద సమస్యగా మారిన సమయం చూస్తున్నాం. రైతుకు ఇజ్జత్మానం లేని బతుకైంది. ఇవన్నీ కూడా నువ్వు పైసలుండి ఎందుకు పరిష్కరించలేకపోతున్నావు అంటే పైసలు చేయలేని పనులు చాలా ఉన్నాయి. అవి మనం మొట్టమొదట గ్రహించాలి. అవి ఆ పనులు చేయలేవు అని మనం అనుకున్నప్పుడు పైసల వల్ల ఈ సమస్య పరిష్కారం కాదన్నప్పుడు మరి దేనివల్ల అవుతాయి అంటే రాజకీయాలు కరెక్ట్గా ఉంటేనే పరిష్కారం అవుతాయి. నీ రాజకీయాలు సరిగ్గా లేవు, నీ స్వార్థము, నీ కుటుంబ పాలన, కుటుంబ ఆధిపత్యమే తప్ప నీకు ఇంకొక ఆలోచన లేదు. అందుకని ఈ సమస్యలు పరిష్కరించలేకపోతున్నావు. నీ రాజకీయాల్లో ప్రజలు కేంద్ర బిందువు అయి ఉంటే వేరే రకంగా ఉండే. ఈ రాజకీయాల మార్పు మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం చూపుతాయి. రాజకీయాలు కరెక్ట్గా ఉంటే సమాజానికి లాభం, తప్పు జరిగితే సమాజానికి అరిష్టం. మేము అదే మాట్లాడుతున్నాం. ఈ అరిష్టం ఎందువల్ల వచ్చిందంటే నీ తప్పుడు రాజకీయాల వల్ల, నీ స్వార్థ రాజకీయాల వల్ల, నీ నిరంకుశ పోకడల వల్ల ఈ అనర్థాలు తలెత్తినాయి. అవి పోవాలి కానీ పైసలు ఉంటే ఎట్లా పోతాయండి? పైసలు ఉంటే ఆయనే కరెక్ట్ కావాలి కదా. మరి పైసలు ఆయనను కరెక్ట్ తొవ్వలో నడిపించలేకపోతున్నాయి. ఆ పైసలు ఆయనలో స్వార్థాన్ని పెంచినాయి. విపరీతమైన వనరుల దోపిడీకి అది మూల కారణమైంది. ప్రజలకు మేలు జరగలే, నష్టమే జరిగింది పైసల రాజకీయాలతో. అందువల్ల మేము చాలా బలంగా కోరేది ఏంటంటే ఇది వద్దు అని, ఈ రాజకీయాలే మారాలి అని. సార్ సేమ్ టైం కొంతమంది దగ్గర నుంచి అంటే కామన్ మ్యాన్ దగ్గర నుంచి సిటీలో ఉండేవాళ్ళు కావచ్చు, లేదంటే కొంత పల్లెటూరు అంటే కొంచెం సెకండ్ లెవెల్ ఆఫ్ సిటీస్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది ఒక మాట ఉంది సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా బాగుంది, రోడ్లు బాగున్నాయి ఇవాళ అనేటువంటి ఒక్క మాట ఉంది సార్. రోడ్లను చూసి ఓట్లు వేస్తామని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొన్ని మంచి పనులు జరుగుతాయి. విషయం ఏంటంటే తెలంగాణ రావటానికంటే పూర్వము వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా 2009 ఎన్నికలు కూడా జరగలేదు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధికి నేను ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నాడు. ప్యాకేజ్ ఇస్తా అంటే తెలంగాణ ప్రజలు చెప్పిండ్రు ఆత్మగౌరవం కావాలి కానీ ప్యాకేజీలు పైసలు కాదు అని.
ప్రజలు ఏం కోరుకుంటారండి? నువ్వు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి రావాలి. నువ్వు వాళ్లకు గౌరవం లేకుండా చేసి నీ ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయిస్తూ నీకు తోచింది ఏదనుకుంటే అదే కరెక్ట్ అని. ఇప్పుడు ఎంత దౌర్జన్యం భూసేకరణలో, కనీసం వాళ్ళ మాట వినేటోడే లేడు. ఇంత దౌర్జన్యం నుంచి ఇవాళ ప్రజలకు ఒక రక్షణ అనేది కూడా లేని పరిస్థితే కదా. ఇవన్నీ మనకు ఇవాళ చాలా కీలకమైనటువంటి అంశాలు. అందువల్ల ఏమవుతుందంటే టీఆర్ఎస్ పార్టీ వల్ల ఒక ప్రైవేటు సలహాదారును వెతుక్కోవలసిన దుస్థితి ఏర్పడ్డది. పార్టీ పతనమైంది. ఇప్పుడు రేపు ఈ అధికారం లేకపోతే ఈ పైసలు సంపాదించుకోవటానికి ఇది పనికిరాదనుకుంటే మామూలుగా రాయేస్తే చెట్టు మీదకి వెళ్ళి పక్షులు ఎట్లా లేచి వెళ్తాయో ఆ రకంగా అందరికందరు లేచి ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఈ పార్టీ. ఈ బలమంతా ఇప్పటికి ఇది తాత్కాలికమైనటువంటిదే, కానీ ఇది ఈ పార్టీని శాశ్వతంగా నిలబెట్టి తెలంగాణకు మార్గనిర్దేశన చేయటానికి ఉపయోగపడగలిగేటువంటి రాజకీయ శక్తి కాదది. రైట్ సార్. హోప్ఫుల్లీ అంటే బలమైన ప్రతిపక్షం అయితే ప్రస్తుతానికి మనకు లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఏ పార్టీ గెలుస్తుందనే విషయం పక్కన పెడితే ప్రజల గొంతుకలు, ప్రజా సమస్యలు వినిపిస్తున్నటువంటి మీలాంటి ప్రజా గొంతుకలు మాత్రం అసెంబ్లీలో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి అతి కొద్ది మందిలో నేను మాత్రం మనస్ఫూర్తిగా చెప్పగలను సార్. ప్రజా సమస్యల్ని చెప్పే ప్రతి లీడర్ని ఈ మధ్య అరెస్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? తప్పదు. ఇప్పుడు ఒక విమర్శ అనేది, ఒక భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం అనేది ప్రజాస్వామ్యానికి అది చాలా కీలకం. ఆ ఒక్క హక్కు లేకపోతే, అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనే సంఘం పెట్టుకునే స్వేచ్ఛ, నువ్వు నమ్మే విశ్వాసాలను ప్రచారం చేసుకునే స్వేచ్ఛ, ఇవి లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యానికి అర్థం ఎక్కడిదిగా? ఇక రాచరిక పాలనకు మనకేం తేడా? అదే ఇవాళ జరుగుతున్నది. అందుకని ఈ అరెస్టులు తప్పు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా తప్పు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎవరికి స్వేచ్ఛ లేదు. 40 మందిని అరెస్ట్ చేసి ఒకళ్ళిద్దరిని కొట్టిరి. అంత అన్యాయంగా వాళ్ళు వ్యవహరిస్తుంటాయి సార్. అది కూడా శనివారాలు, అర్ధరాత్రులు ఏ టైంలో అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడి స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉంది ఇవాళ. దీన్ని అసలు ఏ విధంగా చూడాలి సార్? కనీసం ప్రజలకి చెప్దామంటే కూడా చెప్పేటువంటి స్వేచ్ఛ లేదు. అరెస్ట్ అయిన వాడు, వీడు అరెస్ట్ అయ్యాడు, వాడి పరిస్థితి ఎక్కడా అని. ఒక మద్యం అమ్ముకునే స్వేచ్ఛ తప్ప ఇంకే స్వేచ్ఛ లేదండి. నువ్వు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎంతసేపు అయినా అమ్ముకోవచ్చు. అక్కడనే తాగటానికి ఓ టేబుల్ వేసి కూర్చోబెట్టి గ్లాస్ ఇచ్చి తాగటానికి కూడా అవకాశం ఇవ్వచ్చు. కాబట్టి ప్రభుత్వము దానికి తప్ప ఇక దేనికి అవకాశం ఇవ్వదు. అన్నీ నాకు తెలుసు కదా, నేను సర్వజ్ఞుణ్ణి కదా, నేను చేస్తా కదా. మీరు ఎందుకండి మధ్యలో మాట్లాడటం? ఏదన్నా మంచి జరుగుతూ ఉంటుంది, ఏదన్నా మీకు నచ్చకపోతే పక్కకు ఉండండి, మేము సరి చేసుకుంటాం, అంతే తప్ప మీరు విమర్శ చేయటానికి అవకాశమే లేదు, అధికారం లేదు, మీకు చేయకూడదు. అట్లా మీరు చేసింది నచ్చితే ఫలాభిషేకం చేయండి, నచ్చకపోతే మౌనంగా ఉండండి తప్ప మీరు విమర్శలు చేస్తే మేము ఊరుకోమని చెప్పి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు కదా. ఎక్కడిస్తారండి వాళ్ళు అవకాశం? ఇవ్వరు. ప్రజల పోరాటాలతోనే, చైతన్యంతోనే ఇప్పుడైనా ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఇవాళ కూడా తెలంగాణలో ఈ మేరకైన ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి ఉందంటే ఒక బలమైన ప్రజా ఉద్యమంగా సాగింది తెలంగాణ ఉద్యమం. అందువల్లనే ఆ చైతన్యమే ఇవాళ ఈ నిరంకుశత్వానికి ఒక అంకుశంగా ఇవాళ పనిచేస్తున్నారు. సార్, మీరు చెరుకు సుధాకర్ గారు, లేదంటే గాది ఇన్నయ్య గారు, లేదంటే చాలామంది ఉన్నారు సార్, మీరంతా విజయరామారావు గారు, మీరంతా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఒక్కటి పక్కన ఎడితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడినటువంటి మీరందరూ ఒక బలమైన కోరిక సార్ చాలామందిలో ఉంది. మీ పార్టీలు పక్కనెట్టి మీరంతా మళ్ళీ ఒక వేదిక మీదకి వచ్చి అసలు మనం తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టడానికి కారణం ఏంటి, ఇవాళ మన తెలంగాణ ఎక్కడికి వచ్చింది, ఆనాడు తెలంగాణ ఎక్కడుంది, మనం కలలు కన్నా బంగారు తెలంగాణ ఎక్కడ అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి మళ్ళీ తీసుకెళ్ళి సమోన్నతంగా పోరాడేటువంటి సమయం ఏదైనా ఈ తెలంగాణలో మళ్ళీ మనం చూసేటువంటి రోజు వస్తుందంటారా మీరు? పేర్లు వదిలేస్తే లక్షల మంది పోరాట యోధులు తెలంగాణ. మనకు ఒక 1200 మంది ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు కదా, అది మామూలు విషయం కాదు. విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా 1-2 ఆత్మహత్యలు జరిగితేనే అదొక పెద్ద చర్చనీయాంశం. టిబెట్లో ఒక 40-50 మంది చనిపోతేనే లామాలు, బౌద్ధ సన్యాసులు, అది వాళ్ళ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కోసం అదొక పెద్ద చర్చలోకి వచ్చింది. మన దగ్గర జరుగుతున్నది ఏంటంటే దౌర్భాగ్యం, అంతమంది చనిపోయినా అది రాలేదు. సరే, ఆ విషయంతో పాటుగా మనం చూడాల్సింది ఏంటంటే అనేక మంది త్యాగాలు ఉన్నాయి.
ఉద్యమకారులందరూ కూడా ఐక్యం కావటానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా సరి చేసుకోపోతాడా అనే ఆశ కొందరికి. ఇక కొందరికి ఏంటంటే తెలంగాణ అయితే వచ్చింది కదా, ఇక నేను గాడిదాకనే పని చేద్దాం అనుకున్నా, ఇవి వచ్చిన తర్వాత ఈ పని నా నెత్తిన పెట్టకండి అనే వాళ్ళు ఉంటారు. ఇందులో కొందరు తమ ప్రయోజనాల కోసం దీన్ని ఇంకో దిక్కు మళ్లించే వాళ్ళు ఉంటారు. రకరకాల ఇబ్బందులు ఉంటాయి కానీ ఉద్యమకారులందరిది ఇప్పుడు ఒకటే గొంతు, ఒకే ఆలోచనతో ఉన్నారు, ఒకే గమ్యాన్ని వైపు నడుస్తూ ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు దాంట్లో వల్ల. ఏకోన్ముఖులుగా సాగుతుంటారు. కుదిరితే సమన్వయం, లేకపోతే తిట్టుకోవటం అనేసి ఎవరి పని వాళ్ళు చేసుకోవటం. ఈ మూడిట్లో ఏదో ఒక పద్ధతిని ప్రతి ఒక్కరు పాటిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఇవన్నీ శక్తులు మళ్ళీ ఐక్యమయ్యే సందర్భం కూడా వస్తాయి, రావాలి సార్. ఎందుకంటే ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో మాత్రం అవసరం చాలా ఉంది. ఎందుకంటే మీరంతా చాలా చదువుకున్న వాళ్ళు, ఉద్యమ నేపథ్యంలో నేను పర్సనల్గా చూశాను సార్. మీ అందరికీ తెలుసు ఆ 1200 మంది పేర్లు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ పేరెంట్స్, మీరంతా వెళ్ళారు ఒక్కొక్కరింటికి వెళ్ళారు. కేసీఆర్ గారు కనీసం ఒక్కరిద్దరింటికన్నా వెళ్ళారో లేదో నేనైతే చూడలేదు ఈనాటి వరకు. మీరంతా వెళ్ళారు, చూశారు. ఆ కుటుంబాలు ఇవాళ కనీస పోషణ కూడా లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. 1200 కుటుంబాలు. మేము 10 లక్షలు ఇచ్చినాం కదా ఇంకేందంటున్నారు ఇప్పుడు. అంటే విషయం కేసీఆర్ పాలనా స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి ఈ ఒక్క విషయం పట్ల వాళ్ళ వైఖరిని పరిశీలిస్తే చాలు. ఆయన ఏమంటుండంటే మీకు 10 లక్షలు ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, ఇంకేందంటుండ్రు. ఎన్ని కుటుంబాలకు చేరినాయి అవి కూడా? 450 కుటుంబాలకు 500 కుటుంబాలకు ఇచ్చిండ్రు. వాళ్ళు ఏమంటుండ్రంటే నువ్వు పైసలు ఇచ్చినావు, ఉద్యోగం ఇచ్చినావు, కానీ అదే కాదు కదా, నా కొడుకు యాదికి ఉండేటట్టుగా ఏమన్నా చెయ్యాలి కదా, చేస్తే కదా నాకు తృప్తి. కనీసం త్యాగం చేసిన నా కొడుకు గౌరవం మిగిలింది అనేది కదా నాకు తృప్తి. ఆయన పేరు మా ఊరి వీధికో, మా దగ్గర ఉన్న బస్ స్టాండ్కో, ఎక్కడో ఒక చిన్న అమరిలో స్తూపం నిర్మించి అక్కడ వాళ్ళ పేరు రాసి వాళ్ళు యాదికి ఉండేటట్టు చేస్తే మేము సంతోషిస్తాం. ఆ పని ఎందుకు చేయరు అని చెప్పి అడుగుతున్నారు. అడగటానికి పోతే ఇంకేందమ్మా ఊకం, మీరు ఎందుకు వస్తున్నారు, ఇక్కడికి రావద్దని చెప్పి గదిమాయించి పోలీసులతో బయటికి నెట్టేసిన సందర్భాలు, వాళ్ళు మాకు ఏడ్చుకుంటా కళ్ళ నీళ్ళ పర్యంతమై వివరించాను, మా అందరికీ వివరించారు. ఇంత అన్యాయంగా ఈ ప్రభుత్వం వైఖరి. ఇక దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుందండి. పాలన అంటే 10 లక్షలు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, నీ పని అయిపోయింది పక్కకు జరుగు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మనుషులుగా మా పాత్రకు గుర్తింపు లేదా అని. సరిగ్గా ఇదే ప్రశ్న ఇవాళ ఆయన పాలన మీద అందరు అడుగుతున్నారు. నేను ఇచ్చేటివన్నీ ఇచ్చిన, చేసేటివన్నీ చేస్తున్నా, ఇంకేం తక్కువ చేసింది నేనా అని అడుగుతున్నా. అన్నీ చేస్తున్నావు కానీ ఆత్మగౌరవం హరించి వేస్తున్నావు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. సరిగ్గా అమరుల కుటుంబాల వాళ్ళు ఏమడుగుతున్నారో ఇవాళ మొత్తం తెలంగాణ కూడా అదే అడుగుతుంది. దాన్ని బట్టి కేసీఆర్ పాలనకున్న పరిమితి ఏందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, రానున్నటువంటి ఎలక్షన్స్ మేబీ 2023 అని అంటున్నారు, 2022 డిసెంబర్కే వస్తాయి, ఎర్లీ ఎలక్షన్స్కి మళ్ళీ వెళ్తారని అంటున్నారు. సమయం చాలా తక్కువ ఉంది సార్. దీన్ని మీరు ఇకపై ఏ విధంగా యూటిలైజ్ చేసుకోబోతున్నారు? చాలా సమస్యలు మేము ఆల్రెడీ గుర్తించినాం. మాకు ఒక 5 అంశాల కార్యాచరణ ఉంది. మన దగ్గర మెరుగైనటువంటి ప్రజా వైద్యం కావాలి, ప్రభుత్వ విద్య రావాలి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించగలగాలి, అందరికీ బతుకుదెరువు దొరకాలి. తర్వాత చిన్న సూక్ష్మ పరిశ్రమలన్నింటినీ కూడా, చేతి వృత్తులను ప్రభుత్వం పరిరక్షించాలి, ప్రోత్సహించాలి, వాటి నుంచి ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకోవాలి. వ్యవసాయాన్ని మనం ఇవాళ బలోపేతం చేయాలి. ఇవి మా దృష్టిలో కీలక అంశాలు. వీటిపైన విస్తృతమైన ఒక ప్రచారాన్ని నిర్వహించటం, ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి. ఆ పోరాటాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులను చేయటం, సంఘటితపరచటం ప్రధాన కర్తవ్యంగా పెట్టుకోవాలని అనుకున్నాం. అదే మేము ఇవాళ సీరియస్గా చేయబోతున్న పని. ఈ కార్యాచరణ ద్వారా ప్రజల్లో వెళ్ళి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం మేము చేస్తాం. ఓకే, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం ఇచ్చినందుకు. మరోమారు మళ్ళీ కలుద్దాం కోదండరామ్ సార్తో. ఒక మాట మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి తరుణం. మనకి ఇదే నాయకత్వం కావాలా, ఈ నాయకత్వం ఉన్నప్పటికీ దీంతో పాటు ప్రతిపక్షం ఎంత అవసరమో తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైందనేటువంటిది మాత్రం ముమ్మాటికి వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను మీ ఆవిన్ జనగామ, సైనింగ్ ఆఫ్.